Number 8. సిద్దిపేట సుందర సత్సంగం గత 32 సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉందని సుందర సత్సంగం అధ్యక్షులు కేదారినాథ్ కార్యదర్శి రమేష్ అన్నారు. అందులో భాగంగానే ప్రతి ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను 2 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుందర సత్సంగంలో 2 రోజులుగా జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో 2వ రోజు ఉదయం కలశారాధన, అభిషేకం, స్వరార్చన, పుష్పార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా సుందర సత్సంగం కార్యదర్శి రమేష్ తో కలిసి అధ్యక్షుడు కేదార్నాథ్ మాట్లాడారు. మన సిద్దిపేట పట్టణంలో పూజ్య స్వామీజీ సుందర చైతన్యానందుల వారి దివ్య ఆశీస్సులతో 1993లో ప్రారంభమైన ఈ సుందర సత్సంగ భవనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా మొట్టమొదటిసారిగా సుందర సత్సంగ భవనం సిద్దిపేటలో నిర్మించుకున్నామని తెలుపుటకు సంతోషపడుతూ ఉన్నాం. మరి అదేవిధంగా స్వామీజీ ఆశ్రమానికి అనుకూలంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి సందర్భంగా అత్యంత వైభవపేతంగా సిద్దిపేటలో ఒక నూతన ఒరవడిలో ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ 32 సంవత్సరాలు చేసి ఇది 33వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. 33వ సంవత్సరం 2 రోజులు పవిత్రమైన అన్నప్రసాద వితరణ, 2 రోజులు కృష్ణాష్టమి సందర్భంగా నిన్న కార్యక్రమాలు జరుపుకున్నాం. ఈరోజు పుష్పార్చన, దానిలో భాగంగా ఒక పుష్పార్చననే కాకుండా స్వరార్చన, శశిధర శర్మ వారిచే స్వరార్చన, ఆ తర్వాత పుష్పార్చన, ఆ తర్వాత మామూలుగా 1 గంటకు భిక్ష, అన్నప్రసాద వితరణ. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు శోభాయాత్ర, అంటే మన మురళీకృష్ణ స్వామిని ఊరేగింపుగా ప్రతి సంవత్సరం రథోత్సవ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జ్యోతి కోలాటం బృందంచే ప్రత్యేకంగా తెప్పించి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందరో నిన్న దాదాపు 2000 నుంచి 2500 మంది భక్తులు నిన్న మన ఆలయాన్ని సందర్శించుకొని కృష్ణుని ఆశీస్సులకు వాళ్ళు పొందారు. మరి ముఖ్యంగా ప్రతి ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సత్సంగం జరుగుతుంది. కాబట్టి దయచేసి అవకాశం ఉన్న తల్లులు, తండ్రులు, కులమత భేదాలకు అతీతంగా 8 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి అవకాశం ఉన్నవారు ప్రతిదానికి పైసనే కాదు, భక్తి అవసరం ఉంటే 100% మనం కూడా ఒకప్పుడు పేరుకొస్తాం. అందరూ ఒకసారి పెద్దోళ్ళు గారు, అందరూ ఒకసారి చిన్నోళ్ళు గారు. కాబట్టి మనం మొదలు సభ్యులుగా చేరి మనం దీనిలో ఎన్నో కార్యక్రమాలలో పాలు పంచుకోవచ్చు అని చెప్పి అవకాశం ఇచ్చిన భక్తులకు, అలాగే మాకు విరివిగా మాకు ఎల్లవేళలా సహకరిస్తున్న మా దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన సుందర సత్సంగం ప్రతినిధులకు, మా సోదరులకు అందరికీ నేను శుభాకాంక్షలు. మన కృష్ణాష్టమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా మా డోనర్స్కి అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ పవిత్రమైన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరొక్కసారి తెలియజేస్తూ, సాయంత్రం శోభయాత్రలో కూడా ఉట్ల పండుగ. సుందర సత్సంగ భవనం నిర్మాణం జరిగి 32 సంవత్సరాలు దాటుతుంది. పూజ్యశ్రీ సుందర చైతన్యానంద స్వామీజీ 1980లో సిద్దిపేటకు రావడం జరిగింది. స్వామీజీ యొక్క ఉపన్యాసానికి ప్రభావితమై ఇక్కడ సుందర సత్సంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంవత్సరం సత్సంగ కార్యక్రమాలు జరిగిన తర్వాత మేము ధవళేశ్వరం ఆశ్రమానికి పోయినప్పుడు అక్కడ అనుకోకుండా మాట్లాడమన్నప్పుడు మాట్లాడితే మేము సిద్దిపేటలో సుందర సత్సంగ భవనాన్ని కట్టుకుందామనే ఆలోచనని అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకొరకు చెప్తున్నానంటే ఈ 32 సంవత్సరాలు 33 సంవత్సరాల చరిత్ర, ఆలయ నిర్మాణం ఎలా జరిగింది, ఎంతమంది భక్తుల యొక్క వాళ్ళ యొక్క పాత్ర ఉన్నదనే దానికి చెప్పడానికి, జనానికి భక్తులకు తెలియాలని చెప్పి చెప్పడం జరుగుతున్నది. ఈ యొక్క భవనం యొక్క విశిష్టత గురించి అప్పుడు